దేశం సుభిక్షంగా ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులను చేశారన్నారు. ఇప్పుడు 9,000 కోట్లతోని 9 నవరత్నాలు అంటే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం ఇట్లా చాలా చేయటం జరిగింది. ఈరోజు గతంలో కూడా ఎంపీగా నేను స్వల్ప మెజార్టీతో 5,000 మెజార్టీతోనే, అది కూడా బుల్డోజర్ అనే గుర్తు ఒక కన్ఫ్యూజన్తో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు యావత్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు, ప్రత్యేకించి అన్ని పార్టీల నాయకులు అందరూ ఆల్ పార్టీ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసుకుంటామని ఏ గ్రామంలో పోయినా అడుగుతున్నారు. మరోసారి భువనగిరి పార్లమెంట్ యొక్క ప్రజలు ఆదరించి మా పార్టీ అధికారికంగా డిక్లేర్ చేయగానే అధిక మెజార్టీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీకి ఇవ్వగలను. నేను క్యాష్ అండ్ క్యారీ నాయకుడిని కాదు, నేను క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిని. మన భువనగిరి ప్రాంతాన్ని, పార్లమెంటుని, తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయటమే నా లక్ష్యం. మీ సంపద పెంచడమే నా లక్ష్యం కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు బీజేపీ పార్టీ యొక్క పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నేను తుమ్మతుర్తి గ్రామానికి రావడం జరిగింది. మా రవీంద్రరావు గారు, మా యొక్క మిత్ర బృందం, మా పార్టీ మెంబర్స్ అందరూ, మండల కమిటీ, గ్రామ కమిటీ అందరూ పాల్గొనడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఢిల్లీలో మరోసారి మోడీ అనే నినాదం నలుదిక్కల వినిపిస్తుంది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక రోజు మొత్తం ఇక్కడ ఉండి రాత్రి కూడా గడిపి ప్రజలతో మమేకమై మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని విజయాలు సాధించారు. ఇది రామ మందిరం నిర్మాణంతో పాటు ఆర్టికల్ 370 రద్దు కానీ, లేదా నారీ వందన, ఉమెన్కు, మహిళలకు రిజర్వేషన్ కానీ, లేకుంటే ఉచిత రేషన్ 20 కోట్ల మందికి, టాయిలెట్స్ దాదాపు 11 కోట్ల మందికి, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనటం, ప్రతి యూరియా బస్తా మీద దాదాపు 2,000 రూపాయల సబ్సిడీ, ఇట్లా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పనులను వివరించటం. రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో 9,36,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి. అది జాతీయ రహదారులు కావచ్చు, గ్రామీణ రహదారులు కావచ్చు, సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, రైతులకు యూరియా ఫెర్టిలైజర్ సబ్సిడీ కావచ్చు, అయితే రైతుల యొక్క ధాన్య సేకరణ కావచ్చు, లేకుంటే రైల్వేస్ గతిశక్తి కావచ్చు, జాతీయ రహదారులు 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, 5,000 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం కావచ్చు, మహిళల పట్ల సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, లేకుంటే పసుపు బోర్డు కావచ్చు, గిరిజన విద్యాలయం కావచ్చు, వీటన్నిటి ద్వారా చేయడం జరిగింది. ఈరోజు